దేవునియందు భయభక్తులు కలిగిన కుటుంబం. కాని ఆమె భర్త చనిపోయాడు. ఇంటి నిండా అప్పులు. వేరే దారిలేక ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. కన్నీళ్లతో, అయ్యా, నా భర్త చనిపోయాడు. అప్పులవాడు నా బిడ్డలను పట్టుకుపోవడానికి వచ్చాడు. నాకు సహాయం చెయ్యండి అని మొరపెట్టింది. అప్పుడు ఎలీషా ఆమెకు డబ్బివ్వలేదు, బంగారం ఇవ్వలేదు. కాని ఒక ప్రశ్న అడిగాడు. నీ ఇంట్లో ఏవుంది? ఆమె తలదించుకొని, అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, కేవలం ఒక చిన్న కుండలో కాస్త నూనె తప్ప అని చెప్పింది. అప్పుడు ఎలీషా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు వెళ్లి నీ ఇరుగుపొరుగు వారి దగ్గర దొరికినన్ని ఖాళీ పాత్రలు అరువు తెచ్చుకో. కొన్ని మాత్రమే కాదు, చాలా తెచ్చుకో. తర్వాత నీవు నీ పిల్లలు లోపలికి వెళ్లి తలుపు వేసి ఆ నూనెను ఆ పాత్రలన్నిటిలో పొయ్యి. ఆమె దేవుని మనిషి మాట నమ్మింది. ఇరుగుపొరుగువారి నుండి పాత్రలు తెచ్చింది, తలుపు వేసింది. తన చేతిలో ఉన్న చిన్న కుండను ఎత్తి పెద్ద ఖాళీ పాత్రలో పోయడం మొదలుపెట్టింది. అద్భుతం మొదలైంది. ఆ చిన్న కుండలోంచి నూనె వస్తూనే ఉంది. ఒక పాత్ర నిండింది. దాన్ని పక్కన పెట్టి మరొకటి తెచ్చారు. అదీ నిండింది. పిల్లలు ఆశ్చర్యంతో పాత్రలు అందిస్తున్నారు. తల్లి ఆనందంతో నూనె పోస్తూనే ఉంది. ఇల్లంతా నూనె పాత్రలతో నిండిపోయింది. ఆమె తన కొడుకుతో, మరొక పాత్ర తీసుకురా అంది. కానివాడు, అమ్మా, ఇక పాత్రలేవీ లేవు అన్నాడు. అప్పుడు ఆ నూనె ఆగిపోయింది. చూసారా, పాత్రలు ఉన్నంతవరకు నూనె వస్తూనే ఉంది. మన విశ్వాసం ఎంత పెద్దదైతే దేవుని అద్భుతం అంత గొప్పగా ఉంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి దైవజనుడికి విషయం చెప్పింది. అప్పుడు ఎలీషా, వెళ్లి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడి అని చెప్పాడు. డౌన్లోడ్ షేర్ చాట్.